టీవీ హిందూ ధర్మం ఆధ్వర్యంలో ముద్రించిన ఉగాది పంచాంగాన్ని ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీవీ5 మరియు హిందూ ధర్మం టీవీ ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా పంచాంగం సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు వేములవాడ పట్టణ కేంద్రంలో ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది నుంచి యుగాది వరకు శుభకార్యాలకు సంబంధించి కానీ ఇతరత్ర మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను ముందుకు తీసుకొని పోవడానికి ఈ పంచాంగం ద్వారా ముహూర్తాలను ఖరారు చేసుకోవడము, ఈ 2026 ఉగాది నుంచి 2027 ఉగాది కంటే ఒకరోజు ముందు వరకు కూడా ఈ పంచాంగంలో అన్నీ కూడా పండితుల చేత రచింపబడినటువంటిది అందుబాటులోకి తీసుకొని రావడం ఆనందదాయకము, శుభదాయకము. హిందూ ధర్మం టీవీ5కి సంబంధించిన యాజమాన్యానికి, అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఈ హిందూ ధర్మం టీవీ5 ద్వారా ప్రేక్షకులకు, భక్తులకు కూడా ఉగాది పండుగ పడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సర తీపి చేదు అనుభవాలను వదిలేస్తూ ఈ రోజు నూతనంగా వస్తున్నటువంటి పండుగను ద్వారా వచ్చేటువంటి ప్రతి రోజు కూడా మంచి జరగాలని అందరికీ ఆ బ్రహ్మాండంగా ఆశీస్సులు స్వామివారి అమ్మవారు ఉండాలని చెప్పని కోరుకుంటున్నా. జగిత్యాల జిల్లా కోరుట్లలో టీవీ హిందూ ధర్మం ఉగాది పంచాంగాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ అర్చకులు నరసింహాచారి ఆవిష్కరించారు. పరాభవ నామ సంవత్సరంలో టీవీ హిందూ ధర్మం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరము పరాభవము అంటే మనము గత సంవత్సరంలో ఉన్నటువంటి చెడును అంతా కూడా తీసివేసి మంచిని ఇస్తుంది ఈ సంవత్సరము. అందుకొరకే పరాభవ నామ సంవత్సరం అని పేరు ఈ సంవత్సరానికి. అందరికీ కూడా చెడులన్నీ తొలగించి అంతా మంచిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆ కోరుట్లలో వెలిసినటువంటి కోనేటి రాయుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా హిందూ ధర్మాన్ని దశ దిశలుగా విస్తరింపజేస్తున్నటువంటి టీవీ5 వారికి కూడా ఆ కోరుట్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో టీవీ5 హిందూ ధర్మం ఛానల్ రూపొందించిన ఉగాది పంచాంగాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధిలో టీవీ5 హిందూ ధర్మం ఉగాది పంచాంగాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. టీవీ5 వీక్షకులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు టీవీ5 ప్రేక్షకులకు, టీవీ5 యాజమాన్యానికి, అలాగే టీవీ5 ఎంప్లాయీస్కు, అలాగే ప్రజలందరికీ మంచి ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఈ ఉగాది జరుపుకోవాలని, అందరికి మంచి పాడు పంటలతో అన్ని భోగ భాగ్యాలు కలగాలని ఆశిస్తూ ఇటు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పరపాటి శ్రీనివాసరెడ్డి. టీవీ5 హిందూ ధర్మం ఉగాది పంచాంగాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ ఆవిష్కరించారు. పంచాంగ అద్భుతంగా ఉందని టీవీ5 యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. టీవీ5 ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ హిందూ ధర్మ ప్రచారంపై నిత్యం ఎంత బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి టీవీ5, అలాగే హిందూ ధర్మం ఛానల్ మేనేజ్మెంట్ వారికి, అలాగే టీటీడీ చైర్మన్, ఈ సంస్థ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి, వారందరికి కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ